తెలంగాణ బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ తలనొప్పిగా మారారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా కూడా ఆయన బీజేపీపై విమర్శలు ఆపట్లేదు. తాజాగా మరోసారి ఆయన విమర్శల వర్షాన్ని కురిపించారు. కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. ఆయన రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇద్దరూ స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి దమ్ము ఎక్కువో తెలుస్తుందన్నారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణలో పార్టీ నాశనమైందంటూ ఆరోపించారు. ప్రస్తుత కమిటీతో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ రాజా సింగ్ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు కోసం వెయిట్ చేస్తున్నానని, తాను ఇతర పార్టీలో చేరబోనంటూ స్పష్టం చేశారు. రాజా సింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొత్త చర్చలు లేవనెత్తుతున్నాయి. పార్టీపై ధిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కొందరు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కు రాజా సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తేనే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎవరి బలం ఎక్కువో తెలుస్తుందన్నారు. కిషన్ రెడ్డి వల్లే పార్టీ నాశనమైందంటూ రాజా సింగ్ అన్నారు. ప్రస్తుత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావును రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శించిన రాజా సింగ్ కొత్త కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా సవాల్ విసిరారు. ఇప్పటికే ఆయన బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం కమలం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే సస్పెండ్ చేయడంతో ఇక చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కర్ణాటకలోనే జరుగుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్కు దేశం మొత్తం మీద ఫాలోయింగ్ ఏర్పడగా కర్ణాటకలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడ మూలాలు కూడా ఉండటం వల్ల ఆయన కన్నడలో చాలా బాగా మాట్లాడతారు. ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ కన్నడ ఆడియన్స్ కు మరింత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. డ్రాగన్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ప్రశాంత్ నీల్ కాంతారా హీరో రిషబ్ శెట్టితో చర్చలు జరుపుతున్నారని, ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపించనున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగా రిషబ్ కూడా ఆ క్యారెక్టర్ ను చేయడానికి ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. ఓజీ నుంచి ఓమీ ట్రాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుగ్గా ఓజీ చిత్రం నుంచి విడుదలైన ఓమీ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓజీ ఓమీల ముక్కాముక్కి పోరిని సూచించేలా ఈ గీతం ఉంది. ఓజస్ గంభీరంగా, పవన్ కళ్యాణ్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఉరుములు మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఓమీ ట్రాన్స్ ఎంతో శక్తివంతంగా ఉండి నిజంగానే శ్రోతలను ట్రాన్స్ లోకి తీసుకువెళుతోంది. ఓజీ చిత్రం నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లిమ్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని సృష్టించాయి. ఇక ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరంగా గర్జించనున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉన్నారు.